ఒక దాసుని పేరు చెప్పండి పాత నిబంధన గ్రంథంలో మీకు బాగా గుర్తున్నాడు. అబ్రహాం ప్రార్థన చేస్తూ అంటాడు, ఏమయ్యా దేవా నాకు పిల్లలు లేరు, ఇక నా ఆస్తంతా ఇలియాజర్కేనా అంటాడు. ఇలియాజర్ ఎవరు? దాసుడైనటువంటి ఇలియాజర్కు ఈయనకు పిల్లలు లేకపోతే ఆస్తంతా ఎవరికి సంక్రమిస్తుంది? అది మన దేవుని లా. మతిపోయి మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు తెలియక. నంబర్ 1, దాసుడైన ఇలియాజరుకు సమస్త ఆస్తిని ఇచ్చేటటువంటి సిస్టమ్ పిల్లలు లేకపోతే పెట్టిన ప్రభు మన ప్రభు. అంటే మన దగ్గర పనిచేసే వాళ్ళకి వనరుల వితరణ అన్నది నీ పిల్లలకు ఎంత ఇవ్వాలో నీకు పనిచేసిన వాళ్ళకు అట్లే ఇవ్వాలి అన్నటువంటి సిస్టమ్ పెట్టినటువంటిది బైబిల్ గ్రంథం. రెండవది, అబ్రహాం రెండో భార్య ఎవరు? ఆమె దాసురాలు కదా, ఆమె దాసి కదా. దాసిని ఏం చేసుకోవచ్చు? పెండ్లి చేసుకోవచ్చు, వివాహం చేసుకోవచ్చు. అది కూడా ఎవరు వివాహానికి ఇచ్చారు? తన సొంత భార్య అయినటువంటి సారా ఇచ్చింది. మనకున్నటువంటి సిస్టమ్ ఏమిటి? ఒక స్త్రీని స్త్రీగా చూస్తాం. ఆమె పని చేసేవారైనా సరే, మనతో పాటు యజమానురాలైనా సరే, ఆ స్త్రీతో వివాహం ఆడటానికి కూడా సమానమైనటువంటి హక్కులు. నేను బానిసకున్నటువంటి దాసులకు ఉన్నటువంటి హక్కుల గురించి మాట్లాడుతున్నాను. పాత నిబంధన గ్రంథంలో కూడా దాసులకు ఆస్తి హక్కు ఉండేది, దాసులకు పెండ్లిళ్ళు చేసుకునే హక్కు ఉండేది, ఆ సొంతగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండేది, వారి సమయం అయిపోయిన తర్వాత యజమానిని విడిచిపోయే హక్కు ఉండేది. లేదు ఆ సమయం అయిపోయిన తర్వాత లేదు నేను బయటకు వెళ్ళను, ఇలియాజ్ అంటాడు తొడ మీద చేపెట్టుకుని, నువ్వు తప్ప నాకు ఎవరున్నారు యజమానుడా, నీ కోసం నేను వెళ్ళి నీ కొడుకు కోసం ఎవరు తీసుకొస్తాను? కోడలు తీసుకొస్తాను. ఎంత పెద్ద బాధ్యత అది! దాసులకు ఇచ్చినటువంటి బాధ్యత, దాసులకు ఉన్నటువంటి హక్కులు, దాసులకు స్థానం బైబిల్ గ్రంథంలో అది. సో వీరు దాసులు అంటే వీళ్ళ మనసులో ఎలాంటి దాసుడు అన్న పదం వాడగానే ఎలాంటి ఐడియా వస్తుందంటే వీళ్ళకు మూతికి ఒక ముంత కట్టుకోవాలి, నడుముకు ఒక చీపురు కట్టుకోవాలి, వాడు నడుస్తూ ఉంటే వాడి కాళ్ళు కూడా చెరిపేసుకుంటూ వాడే వెళ్ళిపోవాలి, వాడిని నీడబడితే కూడా నాకు మైలవుతుంది, వాడి దాసుడు అన్నాం, వాడి దస్సుడు అన్నాం, వాడి నాగుడు అన్నాం, వాడిని రాక్షసుడు అన్నాం అని వీళ్ళ సంస్కృతిలో ఏదైతే దాసుడు అన్న నిర్వచనం ఇచ్చారో దాన్ని బైబిల్ మీద పెడుతున్నారు ఆయన. 1 Timothy chapter 1 verse 10, ధర్మ విరోధులకు, అవిధేయులకు, భక్తిహీనులకు, పాపిష్టులకు, అపవిత్రులకు, మతదూషకులకు, పితృహంతకులకు, మాతృహంతకులకు, నరహంతకులకు, వ్యభిచారులకు, పురుష సంయోగకులకు, మనుష్య చోరులు. గ్రీక్ పదం ఏంటో నేను చెప్తాను చూడండి. ఇక్కడ ఆంథ్రోపోదిస్టస్ అని ఉంటుంది. ఆంథ్రోపోదిస్టస్ అనే పదానికి లిటరల్ మీనింగ్ ఏమిటి అంటే స్లేవ్ స్నాచర్స్, స్లేవ్ స్టీలర్స్. అంటే దాసులను దొంగిలిస్తే నరహత్యతో సమానం, దాసులను దొంగిలిస్తే తల్లిని చంపినంతతో సమానం, దాసులను దొంగిలిస్తే ఇంకా మొత్తం ఏదైతే లిస్ట్ చెప్పారో దానితో సమానం. దాసునికి దేవుడు ఇచ్చినటువంటి స్థానము నూతన నిబంధన గ్రంథంలో అది. కానీ వీరు మనకు బోధించేటటువంటి ఈ సమాజంలో ఎటువంటి స్థానం ఉంది? చాప్టర్ 8 and verse 415 ఆఫ్ మనుస్మృతి. మనం 7 రకాల దాసులు ఉంటారు. ఈ దాసులకు కూడా కౌటిల్యుడు ఇచ్చినటువంటి నీతి ప్రకారం వారికి ఏ హక్కులు ఉండవు. వారికి బ్రతికే హక్కు ఉండదు, వారికి చచ్చిపోయే హక్కు కూడా ఉండదు. బట్టలు కూడా వేసుకోవాలి అంటే యజమానుని నిర్ణయం, పెళ్లి చేసుకోవాలంటే యజమానుని నిర్ణయం, పిల్లలను కనాలంటే యజమానుని నిర్ణయం, పిల్లలను కన్న తర్వాత ఆ పిల్లలను పెంచాలా వద్దా యజమానుడి నిర్ణయం. అర్థమవుతుందా? నేను సొంతంగా చెప్పలేదు. మార్కండేయ పురాణం చాప్టర్ 8 ఫేమస్ లెజెండ్. దీంట్లో అన్నింటిలో కూడా ఇవన్నీ చాలా స్పష్టంగా ఉంటాయి. ఋగ్వేదంలో మొదలు పెడితే 26,40,000 మంది స్లేవ్స్ ను మహాభారతంలో చంపినట్లుగా మనకు కనిపిస్తుంది. అంత మాత్రమే కాదు, చాండయోగ ఉపనిషత్తు 4:2-5లో బట్ యు విల్ మేక్ మీ స్పీక్ నౌ ఓన్లీ త్రూ హిస్ నేమ్. ఎలాంటి? ఓ శూద్ర యు ఆర్ ఎ స్లేవ్ అని చెప్తాడు. కూర్చున్న వాళ్ళలో మెజారిటీ, భారతదేశంలో మెజారిటీ. పుస్తకం రాసిన వాడు కూడా ఒక దాసుడు. పుస్తకం రాసే హక్కు ఎలా వచ్చిందో తెలుసా? 66 పుస్తకాలు ఉన్నటువంటి బైబిల్ భావజాలం శూద్రులకు హక్కిప్పించింది కాబట్టి ఆ హక్కిప్పించినటువంటి బైబిల్ వ్యతిరేకంగా కూడా పుస్తకం రాయించే ఫ్రీడమ్ ఇచ్చింది. అర్థమవుతుందా? అదే బ్రాహ్మణ భావజాలం అయితే పుస్తకాలు కాదు, నువ్వు పెన్ను పట్టుకుంటేనే చేతులు నరుకుతారు,